ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నగురోరధికం 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 శివశాసనతః 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 బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తే ద్వంద్వాతీతం గగన సదృశం తస్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదే సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామి. అఖండమండలాకారం వ్యాప్తేన చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్నోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్క్యం జనకం సుఖం సాందీపమేశం కృష్ణం అర్జునం సమయుక్తయుద్ధవంచ సద్గురుభ్యో నమో నమః. బ్రహ్మానంద యోగేంద్రం రామానంద జ్ఞానేశ్వర సగజానంద యోగేశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగినం వేమున యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువేంగల గురుం భజామి. శ్రీధర స్వామి యోగేంద్రం శివరామాఖ్యదీచ్యుతం కంబాలూరి అప్ప బ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగినాం పీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక శ్రీవేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురుభ్యో నమో నమః. సర్వకాల కాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం శ్రీ విరహితానంద వెంకటదాసార్య గురుం భజామి. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే శ్రీ గురు పరంపరం. శ్రీ గురు పరంపరముకు జై. శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యారులకు జై. శ్రీ విరహితానంద వెంకటదాసారులకు జై. శ్రీ విష్ణానంద కృష్ణమూర్తారులకు జై. గురు భక్త మండలికి జై. గురు పరంపరముకు జై. జై గురు స్వామి. జై గురమ్మ. జై జై. మానసాంతర్భావయేత్ అనే దాంట్లో మొదటి శ్లోకంలో ఉన్నటువంటి దానివల్ల మొదటి శ్లోకాన్ని చదువుతాను. శ్రీ సమంచితమవ్యయం పరమ ప్రకాశమగోచరం వేదవర్జిత మప్రమేయమనంతమాద్యం అకల్మషం నిర్మలం నిగమాంతమద్వయ మప్రతర్కమబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేత్ గురుపాదుకాం. ఈ శ్లోకంలో ప్రతి పదానికి అర్థం చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు మానసాంతర్భావయేత్ గురుపాదుకాం అనేటువంటి ఆఖరి లైన్లో ఉన్నాం మనం. దాంట్లో మానసాంతర్భావయేత్ అనే దాని యొక్క వివరణ చెప్తున్నారు. ఇంకా లాస్ట్లో గురుపాదుకాంతం, ఆ గురుపాదుకం అనేది కూడా మళ్ళీ చెప్తారు. దాంతో ఆ శ్లోకం అయిపోతుంది. మానసాంతర్భావయేత్ అంటే మనసు యొక్క అంతరంలో ఏముందంటే ప్రజ్ఞ ఉన్నది.
ప్రజ్ఞ నుండి మనసు పుట్టింది. మనసు పుట్టి వ్యాపించింది. ప్రజ్ఞ అంటే హృదయం. హృదయమందు ఒక రశ్మి పుట్టి వ్యాపించి మనసుగా విజృంభించింది. ఆ రశ్మియే మనసు కనుక ఇప్పుడు ఆ వ్యాపించినటువంటి మనసుని దాని మూలానికి వెళ్ళినప్పుడు మానస అంతర్భావయేత్ అన్నాం. మనసు యొక్క అంతరాంతరాలలోకి వెళ్తే మనసు పుట్టుక స్థానమైనటువంటి హృదయం అక్కడ గోచరించింది. మనసు అనేది ప్రజ్ఞ అనేది, ఆ ప్రజ్ఞ అనే దాంట్లో ప్రజ్ఞ అంటే తెలివి, ఆ దాంట్లో నుంచినే మనసు పుట్టింది. మనసు పుట్టి వ్యాపించింది. ఎక్కడి నుంచి అంటే ప్రజ్ఞ అంటే హృదయము. హృదయంలోంచి ఒక రశ్మి అనే తేజస్సు పుట్టి మనసుగా విజృంభించింది. ఆ రశ్మియే మనసు కనుక ఇప్పుడు ఆ వ్యాపించినటువంటి మనసుని దాని మూలానికి వెళ్ళినప్పుడు దాని మూలమైనటువంటి మనసు ఆ హృదయమే శిష్యుని యొక్క చైతన్యం, శిష్యుని యొక్క ఆత్మ చైతన్యం, శిష్యుని యొక్క బ్రహ్మ చైతన్యం, శిష్యుని యొక్క శుద్ధ ఆ చైతన్యం శిష్యుని యొక్క ఆ శిష్యుని యొక్క ఎరుక అక్కడ పుట్టింది. ఆ మనసుకు మూలస్థానం అయినటువంటి హృదయ స్థానంలో అక్కడ భ్రాంతి పుట్టింది. ఇప్పుడు శిష్యుడు ఎరుక అనే భ్రాంతి విడిచి బయలవ్వాలని గురుపాదం పట్టాడు. గురుపాదం ఎందుకు పట్టాడంటే ఎరుక అనే భ్రాంతిని విడిచి తాను బయలు స్వరూపుడు కావాలని గురుపాదం పట్టాడు. బయలు అవ్వాలంటే శిష్యుడు మనసుగా ఉండకుండా ప్రజ్ఞగా మారాలి. శిష్యుడు బయలు కావాలి అంటే మనసు స్థానంలో లేకుండా శిష్యుడు ప్రజ్ఞ స్థానం ఏదైతే ప్రజ్ఞ అనేది కలుగుతోందో దాని వలనే ఆత్మ ప్రకాశం వల్ల బాహ్యేంద్రియాలు అంతరేంద్రియాలు పనిచేసినట్టుగా ఇవన్నీ పనిముట్లుగా ఉండి వీటన్నిటికీ చైతన్యం కలగజేస్తున్నటువంటి స్థితిలో ఉన్న ప్రజ్ఞ అనే స్థితిలోకి మారాలి. మనసు స్థితిలో నుంచి ప్రజ్ఞ స్థితిలోకి మారాలి. ప్రజ్ఞగా మారిన శిష్యుడు లేనెరుకగా ఉన్నటువంటి అనగా లేని ప్రజ్ఞగా ఉన్నటువంటి గురుపాదాన్ని బట్టి గురుపాదంలో 3 వంతుల పాదాలను నిన్న చెప్పాడు ఆల్రెడీ. 3 వంతుల గురుపాదం ఆల్రెడీ బయలు స్వరూపుడై ఉన్నాడు. ఒక పాదం లేనెరుకగా ఉన్నటువంటిది ఉంది. ఆ లేనెరుకగా ఉన్నటువంటి గురుపాదాన్ని బట్టి ఆ ప్రజ్ఞ స్థితిలో గురు శిష్యులు ఇద్దరు గనక ఒకటే గనుక ఆ ప్రజ్ఞ స్థితిలోకి వెళ్ళిన తర్వాత శిష్యుడు గురువుని ఆశ్రయించడం ద్వారా గురువుతో మమేకమవుతున్నాడు. ఆ ప్రజ్ఞాస్థితిలోకి తాను కూడా వెళ్ళిన తర్వాత తన భ్రాంతులన్నీ పోగొట్టుకున్న తర్వాత గురువు గారి పాదాన్ని ఆశ్రయించి గురువుతో మమేకమవుతున్నాడు. గురువులో ఉన్న ఎరుక శిష్యునిలో ఉన్న ఎరుక అనగా గురువులో చైతన్యము శిష్యునిలో చైతన్యం రెండు ఒకటే అయిపోయి గురువులో ఉన్న ప్రజ్ఞ శిష్యునిలో ఉన్న ప్రజ్ఞ ఆ ప్రజ్ఞారూపంలో ఆ చైతన్య రూపంలో ఒక్కటే. చిదేకం సదేకం, చిత్తు ఏకము సత్తు ఏకం, చిదేకం సదేకం. చిత్ స్వరూపంగా ఏకమే కనుక అప్పుడు చైతన్యంగా ఉన్నటువంటి శిష్యుడు లేనెరుకగా లేని చైతన్యంగా ఉన్న గురువులో మమేకం అవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చిత్తు సత్తు ఏకంగా ఉన్నటువంటి స్వరూపంగా ఉన్నటువంటి చిత్స్వరూపంగా ఉండి ఏకమై అప్పుడు చైతన్యంగా ఉన్న శిష్యుడు ఏమవుతున్నాడు? లేనెరుకగా లేని చైతన్యంలో ఉన్నటువంటి గురువులో మమేకం అవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఎరుక యొక్క పుట్టుక, ఎరుక యొక్క మనుగడ, ఎరుక యొక్క అస్తమయం ఇదంతా కాలానుగుణంగా కాలప్రభావాన్ని అనుసరించి ఉంది. ఈ ఎరుక ఎట్లా పుట్టింది? ఎప్పుడు పుట్టింది? ఈ ఎరుక యొక్క మనుగడ ఏమిటి? ఎరుక యొక్క అస్తమయం అంతా కూడా కాలానుగుణంగా మూలమేమీ లేదు.
విచారణలో దాని యొక్క స్వరూప స్వభావాల గురించి అంతా కూడా గురువుగారి దగ్గర విచారణలో అంతా కూడా ఎరుక గురించి తెలుసుకుంటున్నాడు కాబట్టి ఏ ఏ భ్రాంతులు సర్వభ్రాంతులను కలగడానికి మూల కారణమైనటువంటి ఎరుక యొక్క పుట్టుక, ఎరుక యొక్క మనుగడ, ఎరుక యొక్క అస్తమయం ఇదంతా కూడా కాలానుగుణ్యంగా కాల ప్రభావాన్ని అనుసరించి ఉంది. బయలులోకి వెళ్తే ఏమైంది? బయలు గురించి తెలుసుకొని బయలులోకి వెళ్తే ఏమైందంటే ఈ సర్వభ్రాంతులు లేనటువంటి స్థితి ఒకటి ఉంది. అది తెలియబడిన తర్వాత కాలాతీతమైన బయలు కాబట్టి దేశ కాలాలు ఏ బ్రహ్మమందు లేవో, దేశం అనేది కానీ కాలం అనేది, ప్రదేశం అనేది కానీ కాలం అనేది కానీ రెండూ లేవు కాబట్టి కాలాతీతమైనటువంటి స్థితిలో దేశ కాలాలు అనేటివి ఏ బ్రహ్మంలో లేవో ఆ లేనటువంటి నిజ గురువుని ఆశ్రయించాలి. దేశము కాలము అనేటువంటి కాలాతీతం ఏదైతే దేశ కాలాలు బయలులోకి వెళ్తే ఏమైందంటే కాలాతీతమే బయలు కాబట్టి దేశ కాలాలు ఏ బ్రహ్మంలో లేవో ఆ బ్రహ్మమే బయలుగా శాశ్వతమైంది. కాబట్టి అందుకని కాలభేదాలు లేనటువంటి నిజ గురువుని ఆశ్రయించాలి. కాలభేదాలు లేనటువంటి తాను కూడా బయలు స్వరూపంగా చెందినటువంటి అశరీర గురుమూర్తి అయినటువంటి దేశకాల భేదాలు లేనటువంటి ఆ నిజ గురువుని ఆశ్రయించాలి. నిజ గురువు అంటే మళ్ళీ ఏమన్నాము? నిజ గురువు అంటే ఏమన్నాం మళ్ళా? అంటే నిజమైన గురువు, అబద్ధమైన గురువు ఉన్నారా అని కాదు. నిజ గురువు అంటే నిజస్థితిని ఎరిగినటువంటి చెప్తున్నాడు. అంటే జ అంటే పుట్టినవాడు, నిజ అంటే పుట్టనివాడు. జ అంటే జన్మించినవాడు, నీ అంటే లేనివాడు, జన్మ లేనివాడు, నిజ అంటే లేనివాడు, పుట్టనివాడు. పుట్టని గురువును ఆశ్రయించాలి. అంటే పుట్టి నేను పుడుతున్నాను, నేను చస్తున్నాను అనేటువంటి ఏదైతే నాకు మరణం ఉన్నది, నేను జననం ఉన్నది అనేటువంటి రెండిటికి అతీతమైనటువంటి కాలాతీతమైనటువంటి అశరీర గురుమూర్తిగా అయినటువంటి నిజ గురువుని ఆశ్రయించాలి. అప్పుడు కాలము ప్రదేశంతో నిమిత్తం లేనటువంటి స్థితిలోకి వెళ్ళాడు. ఆయనకు పుట్టుక మరణము అనేటువంటి రెండు భ్రాంతులు లేకుండా ఉండేటువంటి స్థితిలోకి పోయిండేటువంటి గురువును ఆశ్రయించాలి. ఆ గురువుతో హృదయైక్యం చెందాలి. ఆ గురువుతో హృదయైక్యం చెందాలి. మనసు యొక్క మూలస్థానంలో హృదయం ఉంది కనుక మనసు యొక్క మూలస్థానంలో హృదయం ఉంది కాబట్టి హృదయంలో చైతన్యం ఉంది. గురువు యొక్క లేనెరుక అనేటువంటి చైతన్యాన్ని ఆశ్రయిస్తే శిష్యుని యొక్క ఎరుక లేనెరుకగా మారి గురువు ఎప్పుడైతే లేనెరుకను లేకుండా చేసుకుంటాడో అప్పుడు గురువు బయలైతే శిష్యుల్లో ఉన్న లేనెరుక లేకుండా పోయి, అనగా శిష్యుడు కూడా ఎరుక లేనివాడై శిష్యుడు కూడా బయలురూపుడు అవుతాడు. అందువల్లనే గురువును శ్రీ సమంచితము మరియు అవ్యయము అని అన్నాం. గురువును ఆ విధంగా అన్నాం. కాబట్టి ఆ ఒక పాదము శ్రీ సమంచితము, మూడు పాదాలేమో అవ్యయము. ఆ ఒక పాదము శ్రీ సమంచితం అంటే ఆ ఒక పాదం ఎరుకలో ఉన్నటువంటి గుర్తెరిగినటువంటి ఎరుకే మళ్ళీ ఆ లేనటువంటిది లేనెరుకగా గుర్తింపబడిండేదే. అది కూడా ఆ ఒక పాదం కూడా లేనెరుకగా గుర్తించబడిన స్థితిలో ఉంది. ఆ మూడు పాదాలు అవ్యయంగా అన్నటువంటి స్థితిలోకి పోయినాయి కాబట్టి ఆ మూడు పాదాలు అవ్యయము, ఒక పాదం ఆ లేనెరుకగా ఉన్నటువంటిది ఉంది. అటువంటి గురుపాదకానికి మనసు యొక్క అంతర్భావం అంతటినీ ఆ గురువు యొక్క గురుపాదాల దగ్గర గురుపాదం యొక్క సమర్పించబడి ఆ విధంగా మూడు పాదాలు అవ్యయంగా ఉన్నాయి. ఆ శ్లోకం అటుకి అయిపోయింది. ఇక మళ్ళా శ్లోకం చదివేకి ఈరోజు ఎందుకో మరి వీళ్ళు ఎంటర్ ఏం లేదే. వెంకటదాసు లేడు, ఈయన మన
దివాకర్ నాయుడు లేరు. అటుకు కార్యక్రమానికి పోయినారా ఇల్లు? మరి సరే, నేనే చదువుతాను లేదు. రెండో పాదము, రెండో శ్లోకం. ఇప్పుడు మొదటి దానికి అయిపోయింది. రెండోది ఏంటంటే, నాదబిందు కళాత్మకం దశనాదభేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజ మండలాంతర భాషితం పంచవర్ణం అఖండమద్భుతం ఆది కారణం అచ్యుతం ప్రాతరేవ హి మానసాంతర్భావయేత్ గురుపాదుకం. ఇక ప్రతి శ్లోకంలోనూ నాలుగో పాదంగా వచ్చినది ఏంటంటే, ప్రాతరేవ హి మానసాంతర్భావయేత్ గురుపాదుకం. దానికి మొదటి ఇప్పుడు ముగిసినటువంటి మొదటి శ్లోకంలోనే అర్థం చెప్పారు కాబట్టి ఆ మిగతా 3 లైన్లకి ప్రతి దాంట్లోనూ ఇంకా అర్థం వస్తుంది. ప్రాతరేవహి అనే దానికి చెప్పారు కదా, ఎరుక ఉదయించినటువంటి ప్రతిసారి ఆ ఎరుక అనేటువంటి ప్రాతస్మరణగా వచ్చినటువంటి ఎరుక ఉదయించినటువంటి దానిగా భావించి ఆ గురువు యొక్క పాదాలను, ఆ గురువు 3 పాదాలుగా చెప్పబడినటువంటి అవ్యయంగా మారినటువంటివి, 4వది లేనెరుకగా ఉన్నటువంటి స్థితిలో ఉన్న పాదాన్ని పట్టుకొని అది లేనిదిగా గుర్తించి తాను బయలు స్వరూపుడు కావడం అనేది లాస్ట్ పాదానికి చెప్పబడి ఉండేది. ఇప్పుడు ఆ శ్లోకం అయిపోయింది కాబట్టి ఇవాళ రెండో శ్లోకమైనటువంటి నాదబిందు కళాత్మకం దశనాద భేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజ మండలాంతర భాషితం పంచవర్ణం అఖండమద్భుతం ఆది కారణం అచ్యుతం ప్రాతరేవ హి మానసాంతర్భావయేత్ గురుపాదుకం. రెండో దాని యొక్క వివరణ తెలుసుకుందాం. నాదబిందు కళాత్మకం అంటే సర్వసృష్టికి కారణమైన ఎరుక నాద రూపంలో, బిందు రూపంలో, కళల రూపంలో, వ్యక్త రూపంలో ఉన్నది. నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే అన్నప్పుడు నాదబిందు కళాతీతం. అది శబ్దం లేదు. శబ్దం లేనటువంటి సర్వసృష్టికి కారణమైన ఎరుకేమో నాద రూపంలో, బిందు రూపంలో, మళ్ళా కళల రూపంలో అనేక కళలు అంటే తెల్లవారుజామున వచ్చే కళలు కాదు, లేదా నిద్రలో వచ్చే కళలు కాదు. కళలు, కళ ఒక కళ రూపొందుతుంది. చంద్రుని 16 కళలుగా చెప్పబడినాం. అట్లా కళల రూపంలో, వ్యక్త రూపంలో ఉన్నది. వ్యక్తమయ్యేటువంటి కళలు ఆ రూపంలో ఉంది. నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే అన్నప్పుడు నాదబిందు కళాతీతం. అది నాదము, బిందువు అనేటివి రెండు లేనటువంటి కళాతీతం. నాదం లేదు, నాదం అంటే శబ్దం, ఏ శబ్దము లేదు, బిందువు లేదు, బిందువు లేదు, కళలు లేవు, దానివల్ల ఏర్పడేటువంటి కళలు కూడా లేవు. దానికి అదే ఉంది. అది అవ్యక్త రూపం, వ్యక్తావ్యక్తములు లేనటువంటిది. వ్యక్తావ్యక్తములు లేనిదేది బయలు. దశనాద భేద వినోదకం అంటే ఎవరికైతే ఈ నాదానుసంధానం జరిగిందో అక్కడ దశనాదాలు వినపడతాయి. ఏమిటా దశనాదాలు అంటే, చిరుతలతో భజన చేసే చిరుతలు ఉన్నాయి. దాన్ని చిడత అంటాం మనము. వీళ్ళు చిరుత అనే పదం వాడారు. చిడతలు అనేటివి పట్టుకొని భజన చేస్తూ ఉన్నప్పుడు చిడతలు చూసింటారు మీరంతా. ఆ చిడతలు ఏవైతే ఉన్నాయో ఆ చిడతలతో భజన చేసే చిడతలు ఉన్నాయి. ఆ చిడత యొక్క నాదము చిని చిని నాదం, ఘంటానాదం, ఓంకారనాదం, మృదంగనాదం, ఇలా 10 రకాల నాదాలు ఉన్నాయి శబ్దాలు చేసేటివి. భజన చేసేటప్పుడు అన్నీ ఉపయోగిస్తుంటారు. తాళాలు, చిడతలు, ఇంకా గంటలు, గంట కొట్టే నాదం, మళ్ళా ఓంకారనాదం, మృదంగనాదం, ఇలా 10 రకాలైనటువంటి నాదాలు ఉన్నాయి. దశనాద భేద వినోదకం అనే పదం దానికి చెప్తున్నారు. ఈ 10 రకాలైనటువంటి నాదాలు కూడా చివరికి ఏమైతాయంటే ఓంకారంలో కలిసిపోతాయి. ఓంకారం అనే శబ్ద రూపంలోంచి వచ్చిన ఈ అనేక శబ్దాలు ఇవన్నీ దాంట్లో కలిసిపోతాయి మళ్ళా ఓంకారంలోకి. ఈ ఓంకారమే నాదబిందు కళలకి ప్రారంభం. ఈ ఓంకారం అనేది నాదబిందు కళలకు ప్రారంభం. ఎందుకంటే ప్రణవనాదం ఓం అనే బిందువే. ఆ ప్రణవనాదం అంటే అవ్యక్తంగా అకార మకార ఉకారములు 3 కలిసి ఓం అనేటువంటి శబ్ద రూపం దాల్చడానికి ముందు అవ్యక్తంగా ఉంది.
అవ్యక్తంగా ఉన్న దాంట్లో నుంచి ఓం అనేటువంటి బిందువు, ఆ ఓం నుంచి అకారమకార సృష్టియే కళలు గుణాలతో కూడినటువంటివి. ఆ ఓం ఈ అకారమకార ఉకారములు కలవకముందు అవ్యక్తంగా ఉన్నటువంటి ప్రణవనాదంగా ఉంది. ఈ 3 కలిసిన తర్వాత త్రిగుణాత్మకమైంది. అందుకే సృష్టి అనేది అయింది. కాబట్టి త్రిగుణాతీతమైనటువంటిది ఓం వెనకనున్నటువంటి 0. త్రిగుణాతీతమైనది. ఓం వెనకాల 0 ముందర 0 అనుకుంటా అంటే దాని వివరణ ఇక్కడ ఇచ్చినారు చూడండి. ఓం పుట్టడానికి ముందున్నటువంటి 0 త్రిగుణాతీతమైనటువంటిది. అది త్రిగుణాలు ఏర్పడిన తర్వాత జగత్తు ఏర్పడింది కాబట్టి ముందు 0 ఉంది, ఏమీ లేదు, శూన్యంగా ఉన్నది. ఈ జగత్తు ఈ సృష్టి కలగడానికి ముందు శూన్యంగా ఉన్నది. ఆ వెనకనున్నటువంటి 0 అది. 0 అంటే ఎరుక యొక్క లేమితనమునకు సంకేతం. ఎరుకంగా ఏర్పడడానికి ఎరుక ఏర్పడినటువంటి స్థితిలో లేదు, దానికి సంకేతం. అనగా బయలుకు సూచన. దశనాద భేద వినోదకం అంటే నాద బిందు కళలను 10 నాదాల యొక్క భేదములను అధిగమించినప్పుడే ఆ వినోదం అంటే ఆ మాయా వినోదకం. ఆ వినోదం ఏమిటంటే మాయతో కూడిన మాయా వినోదకం. ఇక మంత్రరాజ విరాజితం నిజమండలాంతర భాషితం అనే దాని యొక్క అర్థాన్ని మంత్రరాజ విరాజితం నిజమండలాంతర భాషితం అనే దాని గురించి తెలుసుకుంటే, మంత్రరాజం అంటే ప్రణవము. ఎందుకంటే మొట్టమొదటి పుట్టినటువంటి అక్షర స్వరూపంగా ఉకారములతో కూడినటువంటి మొదటి శబ్దంగా ఉన్నటువంటి ఓంకారమే ప్రణవ స్వరూపంలో ఉన్నటువంటిది. సర్వ సృష్టికి కారణమైనటువంటి ఎరుక నాదబిందు కళలతో వ్యక్త రూపంగా ఉన్నది. సర్వ సృష్టికి కారణమైనటువంటి ఆ ఓంకారం అనేది ఆ ఎరుక అనే కారణంతో, ఎరుక సర్వ సృష్టికి కారణమైనటువంటి సంకల్పం మొదట కలిగినటువంటి ఆ ఎరుక నాదము బిందువు అనే కళలతో వ్యక్తరూపంగా ఉన్నది. దీనివల్ల జీవ పరిణామం, దీనివల్ల ఏమవుతుందంటే జీవ పరిణామమునందు జీవుడుగా మారిన జీవోపాదకునిగా ఉన్నవాడికే ఈ అనుభవాలు. ఈ అనుభవాలన్నీ ఎవరికి కలుగుతున్నాయి? దశనాద బిందు వినోదకమని ఇంతకుముందు చెప్పారే, ఆ 10 నాదాలతో కూడినటువంటి బిందు వినోదకాలన్నీ కూడా ఎవరికి అనుభవాలు అంటే జీవోపాధునిగా, జీవ పరిణామమునందు జీవుడుగా మారినటువంటి జీవోపాధినిగా ఉన్నవానికే ఈ అనుభవాలు. దశవిధ నాదాలు ఎవరికి అంటే మనుష్య శరీరంలో ఉన్నటువంటి జీవునికి. మనుష్య శరీరం అనే దాన్ని ధరించినటువంటి వాడై ఉన్నాడు, జీవుడుగా ఉన్నాడు. లోపల కనబడేకి జీవరూపంలో కనబడుతున్నటువంటి శరీరంలో జీవుడనేటువంటి దేహి ఉన్నాడు. ఇక్కడ జీవంతో కూడి, ఇక్కడ శరీరం అనేటువంటి దాంతో ఈ వ్యవస్థతో కూడి జీవుడుగా ఉన్నటువంటి దాంట్లో ఉన్నవాడే జీవుడు. జీవం కలిగి ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి జీవుడు. ఆ ఉపాధి లేకపోతే ఈ నాదాలు ఎరుక బయలు ఏది ఉండదు. అక్కడ ఉపాధి లేని స్థితిలో ఉంటే ఏమీ లేదు ఇంకా. కాకపోతే మళ్ళీ మళ్ళీ పుడుతుంటాడు కదా, పుట్టినప్పుడల్లా ఉపాధులు వస్తూ ఉంటాయి. ఉపాధులు అనేటివి వస్తూ ఉంటాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ పుడుతుంటాడు. పుట్టినప్పుడు ఉపాధిలోకి వస్తూ ఉంటాడు. ఉపాధిలో ఉన్నప్పుడు అజ్ఞానంలో ఉంటాడు. మళ్ళీ మళ్ళీ జన్మ అనేది కలుగుతుంది కాబట్టి ఉపాధిలో ఉన్నంతకాలము, ఉపాధిగతమై ఉన్నంతకాలము అజ్ఞానంలో, అవిద్యలో ఏముంటాడంటే జీవుడుగా ఉంటాడు. మళ్ళీ జీవభావనలోంచి పోయే ఆ ఏ ఎరుక అయితే కారణమైందో సకల సృష్టికి, అది లేకుండా పోతే కదా మళ్ళీ జీవభావన లేనటువంటి బయలులో ఉండేది. కాబట్టి
అది లేకుండా జీవభావంతో ఉన్నవాడు మళ్ళీ మళ్ళీ పుడుతుంటాడు కాబట్టి, మళ్ళీ మళ్ళీ ఉపాధి లేకొస్తుంటాడు కాబట్టి, ఉపాధిలో ఉన్నప్పుడు అజ్ఞానంలో ఉంటాడు కాబట్టి, సాధన చేస్తే ఏమవుతుంది? సాంఖ్య తారక మనస్కాలు తారకంలోనే ఈ దశ విధనాదాలన్నీ వినపడతాయి. ఆ తారకం అని చెప్పబడినటువంటి నీ శరీర అంతర్గత స్థితి ఏదైతే చెప్పబడిందో దాంట్లోనే ఈ నాదాలన్నీ వినపడతాయి తారకంలో. ఈ చిత్కళలన్నీ కూడా కనపడతాయి అక్కడే. ఆ చిత్కళలు అక్కడ శక్తులు వస్తాయి. ఒక్కో దానికి ఒక్కొక్క చక్రాన్ని నడిపించేకి దానికి అధిదేవతలు చెప్పబడినారు అక్కడ. పునర్జన్మలు, పూర్వజన్మలు తెలియబడేటువంటి అన్నీ కూడా అందులోనే ఉన్నాయి. ఈ అష్టసిద్ధులన్నీ కూడా ఆ తారకంలోనే ఉన్నాయి. దానివల్ల కొన్ని మహత్తులతోటి కొన్ని కార్యక్రమాలు చేయగలిగేటువంటి చెప్పబడినటువంటి కొంతమందికి సిద్ధులు లభించి మహత్తుతో కార్యక్రమాలు చేస్తారనేటివన్నీ కూడా ఆ తారకంలో దాంట్లో ఉన్నటువంటి దాంట్లోనే ఉన్నాయి. ఈ దశనాదాల అన్నీ కూడా వినపడేది అక్కడనే, ఈ చిత్కళలన్నీ కనపడేది కూడా అక్కడనే. ఈ సాధనలన్నిటి ద్వారా ఈ విధమైనటువంటి తారకంలో ఉన్నటువంటి దశనాదాలతో, చిత్కళలతో, శక్తులతో కూడి ఒక్కొక్క దానికి ఉన్నటువంటి అధిదేవతలు, మళ్ళీ అక్కడ శక్తులు కూడి ఇవన్నీ అష్టసిద్ధులు ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. దానివల్ల ఆ అష్టసిద్ధులతో కొన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు మహిమలతో కూడినటువంటివి చేస్తారు, మహత్తుతో కూడినటువంటివన్నీ అని చెబుతారు. కానీ ఇవన్నీ కూడా భ్రాంతే. ఇవన్నీ చేస్తారని చెప్పబడేటువంటిది కూడా భ్రాంతే. ఇదంతా కూడా ఎరుకే. ఈ చేయబడేటువంటి ఈ సిద్ధులన్నీ ఈ శక్తుల వల్ల తారకంలో చెప్పబడినటువంటివన్నీ దాన్ని పొందడం ద్వారా శక్తులు వచ్చి శక్తుల ద్వారా సిద్ధులు పొంది సిద్ధులతో కొన్ని మహత్తులు అన్నీ కలగజేసినటువంటివి చేస్తారనేది కూడా ఎరుకేను. ఇదంతా కూడా భ్రాంతే. ఇదంతా ఎరుకే. ఎరుకన్నా భ్రాంతి అన్నా ఒక్కటే. ఈ దశవిధనాదాల భేదములను చైతన్య రూపమై వినోదించుచు మంత్రరాజమైనటువంటి ఓంకారోపాసనచే తనకాధారమైనటువంటి మండలత్రయమును దర్శించి తన్మయుడై ఉన్నాడు. ఓంకారంతో ఈ దశవిధనాదాలన్నీ చేస్తున్నటువంటి దాన్ని పొందుతున్నటువంటి జీవుడుగా ఉన్నటువంటి వాడే, జీవభావంతో ఉన్నటువంటి వాడే ఈ దశవిధనాదాలు చేస్తాడని ఇంతకుముందు పదానికి అర్థం చెప్పినప్పుడు చెప్పారు. కాబట్టి ఈ దశవిధనాదాలన్నీ కూడా ఈ మంత్రరాజమైనటువంటి ఓంకారం అనేటువంటి మంత్రరాజంతో ఉన్నటువంటి 3 అక్షరాలకి అకార మకార ఉకారములు అనేటువంటి మాతృకలు ముందు అక్షర స్వరూపం పుట్టడానికి కారణమైనటువంటి మొదటి మంత్రరాజంగా చెప్పారు దాన్ని, ఓం అనేదాన్ని. ఎందుకంటే సృష్టికి కారణమైనటువంటి గుణత్రయాలతో కూడినటువంటి 3 శబ్దరూపంగా మారినటువంటి ఓంకారంగా మారడానికి అంతకుముందు అవ్యక్తంగా ఉంటే ప్రణవ రూపంలో ఆ 3 శబ్దాలు కలిసి వ్యక్తమైంది కాబట్టి ఆ మూడిటితో కూడి ఓం ఈ దశవిధనాదాల భేదాలను అన్నింటినీ కూడా వినోదిస్తూ మంత్రరాజమైనటువంటి ఓంకారోపాసన చేత తనకు ఆధారమైనటువంటి మండలత్రయాన్ని దర్శించి తన్మయమై ఉన్నాడు. ఆ ఓంకారోపాసన చేసి మండలత్రయం అనగా చంద్రమండలము, అగ్నిమండలము, సూర్యమండలం. మళ్ళీ ఇక్కడ మండలత్రయాన్ని వివరిస్తున్నాడు. మండలత్రయం అంటే చంద్రమండలం, అగ్నిమండలం, సూర్యమండలం. చంద్రమండలాన్ని సోమ అన్నారు. సోమ, సూర్య, అగ్నిమండలాలే మండలత్రయం. సోమమండలం, సూర్యమండలం, అగ్నిమండలం. ఆదిలో ప్రకాశ బిందువు అనే అద్వయమై ఉన్నది. ప్రకాశ బిందువే అద్వయమై ఉన్నది. ద్వయం కాకుండా ఏకంగా ఉన్నది. ఆదిలో ఒక్క బిందువే ఉన్నది, ప్రకాశ బిందువు. విమర్శ బిందువు అవ్యక్తమై ఉన్నది. దాన్ని విమర్శించేటువంటి దాన్ని యొక్క వివరణ అవ్యక్తమై ఉన్నది విమర్శ బిందువు. కాల ప్రభావంలో ఏమైందంటే ఆ విమర్శ బిందువు వ్యక్తమయ్యి ప్రకాశ బిందువు ఒక్కటే ఉన్న సమయంలో విమర్శ బిందువు వ్యక్తమయ్యి ప్రకాశ బిందువు యొక్క ప్రకాశాన్ని చంద్రమండలంగాను, తనలో ప్రతిఫలించినటువంటి ప్రకాశాన్ని అగ్నిమండలంగాను ప్రకటింపజేసింది విమర్శ బిందువు అనేది.
మొదటి బిందువుగా ఉన్నటువంటి ప్రకాశ బిందువు అది ద్వయంగా లేకుండా ఒక్కటిగా ఉన్నది, అద్వయమై ఉంది. విమర్శ బిందువు ఏమో అవ్యక్తమై ఉన్నది. అప్పటికి మళ్ళీ వచ్చిన కాల ప్రభావం వలన ఆ విమర్శ బిందువు వ్యక్తమై ప్రకాశ బిందువు యొక్క ప్రకాశాన్ని మళ్ళా చంద్రమండలంగాను, తనలో ప్రతిఫలించినటువంటి ప్రకాశాన్ని మండలంగాను ప్రకటింపజేసింది. విమర్శ బిందువు అనేది ఏర్పడి కాలానుగుణంగా మళ్ళా ఏకంగా ఉన్నటువంటి బిందువు సూర్యప్రకాశంగా ఉన్నటువంటి దాన్ని మళ్ళీ చంద్రప్రకాశంగా, మళ్ళా తనలో ప్రకాశించినటువంటి అగ్ని ప్రకాశంగా ప్రకటింపజేసింది. ఆ రెండు ప్రకాశాల మిశ్రమమే సూర్యమండలమైంది. ఈ మండలత్రయ మధ్యమందు ఎరుక లేక హంస లేక ప్రజ్ఞ అనేటువంటి లేక సంవిత్తు అనేటువంటి 4 పేర్లు, ఎరుక, హంస, ప్రజ్ఞ లేదా సంవిత్తు అనేటువంటి లేఖనే ఉన్నట్టు తోచినది. ఇది లేఖనే ఉన్నట్టుగా తోచడానికి అక్కడ తోచింది. లేఖనే ఉన్నటువంటిది తోచడానికి కారణమైంది. ఈ లేనెరుక అనేటువంటి ఈ 3 రకాల మండలత్రయం మీద తోచినటువంటి ప్రకాశంని ఒక్క ప్రకాశమే అద్వయమై ఉంటే విమర్శం అనేటువంటి బిందువు వ్యక్తమయ్యి మళ్ళా ప్రకాశ బిందువు యొక్క ప్రకాశాన్ని చంద్రమండలంగాను, మళ్ళా తనలో ప్రతిఫలించినటువంటి తనలో కలిగినటువంటి ప్రకాశం మొదట కలిగినటువంటి ప్రకాశం దానిలో ప్రకటింపజేసింది. ఆ ప్రకటింపజేసినటువంటి మండలత్రయంలోనే ఎరుక లేక హంస లేక ప్రజ్ఞ లేక సంవిత్తు లేఖనే ఉన్నట్టు తోచింది. లేఖనే ఉన్నట్టుగా తోచినది. ఆ మండలత్రయం అనేటువంటి దాంట్లోనే తోచింది. ఇట్టి ఎరుక లేనిది కనుక, ఇట్లా తోచినటువంటి ఎరుక లేనిది కనుక లేకుండా చేసుకునవలెను. చంద్రమండల అగ్నిమండల కలయికలతో ఏర్పడినటువంటి సూర్యమండల ప్రకాశము, ఈ కలయిక లేనప్పుడు సూర్యమండల ప్రకాశం లేదు. విమర్శ బిందువు మాయ కనుక, విమర్శ అనేటువంటి బిందువు ఏదైతే ఏర్పడిందో అది మాయ కనుక విమర్శ బిందువు యొక్క ప్రకాశమును లేనిదిగా చూస్తే కేవల ప్రకాశ బిందువే మిగిలి ఉంది. అంటే అద్వయంగా ఉన్నటువంటి అంటే ద్వయం కానటువంటి ఒక్క ప్రకాశమే ఉన్నది మొదట. దానికి మండలత్రయంగా ఏర్పడినటువంటి దానికి విమర్శ అనేటువంటిది ఏర్పడి విమర్శ బిందువు యొక్క ప్రకాశాన్ని ఆ ప్రకాశం కలక్కముందు అద్వయంగా ఉంది. విమర్శ బిందువు యొక్క ప్రకాశం లేనిదిగా కనుక చూస్తే కేవల ప్రకాశ బిందువే మిగిలి ఉంది. ఇప్పుడు సూర్యమండలం దాటడం అంటే జీవభావాన్ని దాటడం, అగ్నిమండలం దాటడం అంటే మాయను దాటడం. ఈ రెండూ దాటితే బింబ ప్రకాశంగా ఉన్నటువంటి ప్రకాశ బిందువే స్వయం ప్రభగా, స్వయం ప్రకాశముగా, పరబ్రహ్మగా ఉన్నాడు. కానీ మండలత్రయమును దాటాలంటే ప్రకాశ బిందువును కూడా దాటాలి. అంటే ప్రకాశ బిందువులో ఉన్నటువంటి ప్రకాశము నిష్కల రూపమై పోవాలి. ఈ కళలు ఏర్పడడానికి మొదట్లోనే ఇప్పుడు ఇందాక పేజీలో చెప్పినట్టుగానే ఆ కళలన్నీ అందులో నుంచి పుట్టడానికి ముందు ఈ దశవిధ కళలన్నీ చెప్పబడినాయి. అది ముందు దాంట్లో అయిపోయింది. ఆ కళలు లేకుండా ఉన్నటువంటి ఈ చిత్కళలన్నీ కూడా దాంట్లో నుంచి కనపడినాయి. దాంట్లో నుంచి వ్యక్తమైన దాని గురించి ఇందాక నాదం వినపడి దాంట్లో నుంచి మళ్ళీ చిత్కళలు అనేటివి కనపడినాయి. ఆ చిత్కళలు లేనటువంటి స్థితి అంటే ఈ మొదట ప్రకాశ బిందువుగా ఉన్నటువంటి ఒకటి అద్వయంగా ఉంది. దాంట్లో విమర్శ బిందువు అనేది ఏర్పడి ఆ విమర్శ బిందువు మళ్ళీ తనలో కలిగే ప్రకాశ బిందువుగా ఏర్పడి ఆత్మప్రకాశంగా వాటి వల్ల ఏర్పడినటువంటి చిత్కళలుగా ఎరుక రూపంగా ఉన్నటువంటి ఎరుకగా లేనెరుకగా మాయతో కూడి ప్రకాశింపజేసింది. ఈ ప్రకాశ బిందువును కలగజేసినటువంటి ఇదే మాయగా ఉన్నటువంటి విమర్శ బిందువు అనేటువంటిది. కాబట్టి అది లేని స్థితిని దాటాలి అంటే ప్రకాశ బిందువును కూడా దాటాలి. ప్రకాశ బిందువులో ఉన్నటువంటి ప్రకాశమంతా నిష్కల రూపమై పోవాలి. 10 కళలుగా దశవిధనాదాలుగా ఏర్పడినది కానీ
కళ కళలుగా ఏర్పడింది కూడా లేకుండా ఉన్నటువంటి స్థితి పోవాలంటే నిష్కళ రూపమై పోవాలి. ప్రకాశమన్నా జ్ఞానమన్నా ఎరుకన్నా ఒకటే కనుక ఆ ప్రకాశమన్నా మొదట ప్రతిఫలించినటువంటి ప్రకాశమన్నా దాని ద్వారా ఏర్పడిన జ్ఞానమన్నా ఎరుకన్నా ఒక్కటే గనక అగ్నిమండల ప్రకాశం కూడా ఎరుకే. అగ్నిమండలంలో ఉండే ప్రకాశము ఎరుకే. అంతకుముందు చెప్పినటువంటి సూర్యమండల ప్రకాశము, చంద్రమండల ప్రకాశము కూడా అన్నీ కూడా ఎరుకే. ఒక్కదానిగా ఒక్కటే ఉన్నటువంటి అద్వయంగా ఉన్నటువంటి ప్రకాశంలోంచే 3 రకాలైనటువంటి ప్రకాశంగా తెలియబడినటువంటిది. విమర్శ బిందువు అనేటువంటిది, విమర్శ బిందువు అనే ప్రకాశము మాయతో కల్పించబడి మాయ చేత మళ్ళీ మిగిలిన వాటిగా పరిణామం చెంది మళ్ళా తనలో ఉన్నటువంటి ప్రకాశంగా కూడా వేరువేరుగా ఏర్పడినటువంటివన్నీ కూడా మొదట ఒక్కటిగా ఉన్నటువంటి అద్వయ బిందువు అనేటువంటి ఆ బిందు ప్రకాశంలోంచే వచ్చినాయి. కాబట్టి సూర్యమండల ప్రకాశము ఎరుకే, చంద్రమండల ప్రకాశము ఎరుకే, అగ్నిమండల ప్రకాశం కూడా ఎరుకే తనలో ఉన్నటువంటి ప్రకాశం. కాబట్టి ఈ ప్రకాశం, ఈ సూర్యమండల ప్రకాశం అంటే జీవరూప ఎరుక. సూర్యమండల ప్రకాశం అనేదాన్ని మనకు ఏదైతే ప్రకాశం కలుగజేస్తూ సర్వమును తాను జీవుడుగా గుర్తించబడుతోందో దేని ప్రకాశం వల్ల ఆ జీవరూప ఎరుక ఏంటంటే ఆ సూర్యమండల ప్రకాశం. అగ్నిమండల ప్రకాశం అంటే ఈశ్వర రూప ఎరుక. ఈశ్వర రూపంగా సమిష్టిగా ఉన్నటువంటి ప్రకాశం ఏదంటే ఆ ఈశ్వర రూప ఎరుక. చంద్రమండల ప్రకాశం అంటే కేవల పరబ్రహ్మ యొక్క ఘనరూప అఖండ ఎరుక. పరబ్రహ్మం ఘనరూపంగా ఉన్నటువంటి, వ్యక్తం కాకుండా ఉన్నటువంటి అఖండ ఎరుక, ఘన రూపంలో ఘనీభవించింది. మళ్ళా కరిగి వ్యాప్తమైన తర్వాత ఏర్పడేది అఖండ ఎరుక నుంచి జీవ ఎరుకగా మారిండేది. ఈ 3 విధముల ఎరుకలు దాటితే 3 ఎరుకలు లేనివైపోతే ఉన్నది బయలే. ఈ 3 రకాలైనటువంటి జీవరూప ఎరుక, ఈశ్వర రూప ఎరుక, ఈ రెండిటికి ఈ రెండు కూడా దేని నుంచి పుట్టాయంటే అంతకుముందు పరబ్రహ్మ స్వరూపంలో ఘన రూపంలో ఉన్న అఖండ ఎరుక అవ్యక్తంగా ఉండి మళ్ళా వ్యక్తమైన తర్వాత దీంట్లో వీళ్ళకి కలిగినటువంటి ఎరుక. 3 విధముల ఎరుకలు దాటితే 3 ఎరుకలు లేనివైపోతే ఉన్నది బయలే. ఈ 3 ఎరుకలు లేకుండా పోతే, ఈ 3 రకాల ఎరుకలు లేకుండా పోతే ఉన్నది ఏంది అంటే బయలే. వీటన్నిటిలోనూ అంతర్భూతమైనటువంటి ప్రకాశ రూపం వలన ప్రకాశ రూపమే పంచవర్ణములైనటువంటి ప్రకాశం. ఆ పంచవర్ణంగా ఉన్నటువంటి ప్రకాశం ఏది అంటే ఇందులో నుంచి 3 ఎరుకలుగా ఉన్నటువంటిది ఉంది. వీటన్నిటిలో అంతర్భూతంగా ఉన్నటువంటిది ఏంటంటే ప్రకాశ రూపమైనటువంటిదే. అదే పంచవర్ణములైనటువంటి ప్రకాశం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, ఆ మొదటి పాదంలో ఇదంతా చెప్పారు. ఏది నాదబిందు కళాత్మకము, దశనాద భేద వినోదకం, మంత్రరాజ విరాజితము, నిజమండలాంతర భాషితం. ఈ 2 లైన్లకి ఇప్పుడు వరకు చెప్పారు. నాదము, బిందువు, కళలు అనేటివి ఎట్లా పుడుతున్నాయి, అవి ఆ దశనాదాలుగా ఉండి దాంతో ఏ విధంగా జీవుడు వినోదం చెందుతున్నాడు, అంతకుముందు ఉన్నటువంటి మంత్రరాజ విరాజితమైనటువంటి ఆ ఓంకారం నుంచి అంతా ఉత్పత్తి అయి ఈ ప్రకాశమంతా కలిగినటువంటి దానికి లేనరుకే ప్రకాశ స్వరూపంగా 3 రకాలైనటువంటి ప్రకాశాలుగా కనపడినటువంటిదంతా కూడా ఎరుకే. అది దానిగా ప్రకాశించింది, ఆ ఎరుకగా ప్రకాశించి దీన్నంతటిని భావిస్తున్నాడు. ఇక పంచవర్ణం అఖండం అద్భుతం ఆది కారణము అచ్యుతం అనేటువంటి దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు. పంచవర్ణం ఇక్కడ ఏమన్నారంటే పంచవర్ణం అద్భుతం ఆది కారణం అచ్యుతం అంటే పంచవర్ణాలు ఏమిటంటే ఆకాశం చేత స్థూల సృష్టి, ఆకారం చేత. పంచవర్ణాలు ఏమిటంటే అకారం అనేది, అకారం అకార ఉకారములు అనేటివి మొదటి సృష్టిగా ఉన్నటువంటి దాంట్లో గుణత్రయాలు ఏర్పడినాయి కదా, 3 అక్షర ఏర్పడి బీజాలు
ఓంకారానికి ఏర్పడినటువంటి అకారమకార ఉకారములు అనేటి దాని గురించి. పంచవర్ణాలు ఏమిటంటే అకారం చేత స్థూల సృష్టి, ఉకారం చేత సూక్ష్మ సృష్టి, మకారం చేత బ్రహ్మ సంకల్పం చేత వచ్చినటువంటి మహాకారణ సృష్టి. మూడవది. నాలుగవది శుద్ధ చైతన్యమైనటువంటి పరమాత్మ. ఐదవది తుర్యాతీతం. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. పంచవర్ణాలు ఏమిటంటే అకారం చేత స్థూల సృష్టి, ఉకారం చేత సూక్ష్మ సృష్టి, మకారం చేత బ్రహ్మ సంకల్పం చేత వచ్చినటువంటి మహాకారణ సృష్టి. మూడవది. నాలుగవది ఏంటంటే శుద్ధ చైతన్యమైనటువంటి పరమాత్మ. ఐదవది తుర్యాతీతము. ఇవి పంచవర్ణాలుగా 5 రకాలుగా చెప్పారు. పరమాత్మ అనేది తురీయమైతే ఐదవదేమో తుర్యాతీతం. ఆ ఐదవది ఏదైతే తుర్యాతీతం అనగా పరబ్రహ్మం. ఈ క్రమంలో వచ్చే తుర్యాతీతమందు తురీయం అనేటువంటి ఎరుక మళ్ళీ పుట్టవచ్చు. తుర్యాతీతమేమో అవ్యక్తం, ఎప్పటికీ వ్యక్తం కానిటువంటి తుర్యాతీతమే, ఎప్పటికీ వ్యక్తం కాని తుర్యాతీతమే బయలు. అది శాశ్వతంగా అవ్యక్త రూపంలో ఉన్నది, మళ్ళీ వ్యక్తం కావడానికి అవకాశం లేనటువంటి రూపంలో ఉన్నది అది. ఇక్కడ స్థూలము సూక్ష్మము అనే దానికి స్థూలం అనగా కనపడేటువంటి దేహము, సూక్ష్మం అనగా కనపడుకోకుండా ఉండబడినటువంటిది అనే భావన ఆడ వ్యక్తపరచు. 5 వర్ణాలుగా చెప్పబడిన దాంట్లో స్థూల సృష్టి ఏంటంటే అకారం చేత ఏర్పడింది, కనపడేటువంటిది. అది స్థూలమంతా కనపడుతుంది, అది బ్రహ్మాండంగా ఏ రూపంలో ప్రకృతిలో ఉన్నటువంటిది అంతా. ఉకారం చేతేమో సూక్ష్మ సృష్టి జరిగింది. ఆ సూక్ష్మ సృష్టి ఏ విధంగా ఉంది? చైతన్య స్వరూపంగా ఉంది, గుర్తెరుగుతున్నటువంటి తెలివిగా ఉంది అది. మళ్ళా మకారం చేత బ్రహ్మ సంకల్పం అనేటువంటిది వచ్చి ఆ మకారం చేత మహాకారణ సృష్టి అయింది, బ్రహ్మ సంకల్పం అనే సంకల్పం కలిగి. మూడవది అది అయింది. నాలుగవది ఏమైందంటే శుద్ధ చైతన్యమైనటువంటి పరమాత్మ శుద్ధ చైతన్యంగా ఉండి 3 గుణాలతో కూడి మళ్ళీ సృష్టికి కారణమైన దాంట్లో దానికి ప్రకాశాన్ని కలగజేసినప్పటికీ దీంతో అంటకుండా ఉన్నటువంటి శుద్ధ చైతన్య రూపంలో ఉండేటువంటి పరమాత్మ స్థితిలో ఉంది అది నాలుగోది. ఐదోది ఏమో తుర్యాతీతంగా ఉంది. తుర్యం అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి స్థితిలో పరమాత్మే ఉంది. ఆల్రెడీ శుద్ధ చైతన్య స్థితి లేకపోవడమే తుర్య స్థితిలో ఉన్నటువంటి అన్నిటికీ శాశ్వత స్వరూపంలో ఉన్నటువంటి అన్నిటినీ గుర్తెరిగినటువంటి స్వరూపంలో ఉన్నటువంటి పరమాత్మ. ఇక ఐదవ తుర్యాతీతంగా ఉందంటే తుర్యాతీతం. పరమాత్మ అనేది తుర్యమైతే దానికి అతీతంగా ఉన్నది తుర్యాతీతం అనగా పరబ్రహ్మం. అంటే ఈ క్రమంలో వచ్చే తుర్యాతీతమందు తుర్యం అనేటువంటి ఎరుక ఉన్నటువంటి తుర్యంగా ఉన్నటువంటి శాశ్వత స్థితిలో ఉన్నటువంటి ఎరుక మళ్ళీ పుట్టవచ్చు. ఆ ఎరుక మళ్ళీ పుట్టవచ్చు. తుర్య స్థితిలో ఉన్నటువంటి ఎరుక మళ్ళీ పుట్టవచ్చు, పరమాత్మ స్థితిలో ఉన్నటువంటి ఎరుక. తుర్యాతీతమేమో అవ్యక్తం, అది ఎప్పటికీ వ్యక్తం కాదు. ఎప్పటికీ వ్యక్తం కానటువంటి తుర్యాతీతమే బయలు, ఎప్పటికీ వ్యక్తం కాని తుర్యాతీతమే బయలు. ఈ రకమైనటువంటి దేనివల్ల ఏ ప్రకాశం వల్ల కూడా అది వ్యక్తం కాకుండా వ్యక్తమయ్యే ప్రశ్నే లేకుండా ఉన్నట్టుగా ఉండేది. ఆ తుర్యాతీతమే బయలు. అది శాశ్వతంగా అవ్యక్త రూపంలో ఉంది, శాశ్వతంగా ఉంది అవ్యక్త రూపంలో, ఎప్పుడూ వ్యక్తం కాదు అది. అయినను భ్రమరూప ఎరుక పుట్టే ఆస్కారం ఉన్నది. ఆ విధంగా అయినప్పటికీ కూడా భ్రమరూప ఎరుక అనేది పుట్టే ఆస్కారం ఉన్నది. ఎరుక పుడితే కైవల్య దేహము గల ఐదవది అని. కైవల్య దేహం, ఆ ఎరుక అనేది మళ్ళా బ్రహ్మరూపంలో పుట్టే ఒక ఆస్కారం ఉన్నది. కాబట్టి ఎరుక పుడితే అది తుర్యంలో మళ్ళా పరమాత్మగా బయటకు వస్తుంది. కాబట్టి ఆ పరమాత్మ యొక్క సంకల్పం చేతే
అకార ఉకారం అకారములు అనేటివి మాతృకులుగా కలిగినటువంటి స్థూల సూక్ష్మ కారణ సృష్టి వస్తుంది కాబట్టి అందుకని ఓంకారమును ఈ సృష్టికి సంకేతంగా పెట్టారు. ఆ ఓంకారం అనే మూడు మాతృకలతో కూడినటువంటిదంతా ఈ స్థూల సూక్ష్మ కారణ దానికి కారణమైనటువంటి సృష్టి వస్తుంది కాబట్టి అందుకని ఏం చేశారంటే ఓంకారమును సృష్టికి సంకేతంగా పెట్టారు. యావత్ సృష్టి అంతా కూడా మూడు గుణాలతో ఉన్నది. యావత్ సృష్టి అంతా కూడా మూడు గుణాలతో కూడే ఉన్నది. తమో గుణంలో ఉన్నదేమో జగత్తు, రజోగుణంలో ఉన్నదేమో అధిష్టాన దేవతల యొక్క అహంకారం, రజోగుణంలో ఉన్నది సమిష్టిగా ఉన్నటువంటి అహంకారం, మరియు జీవుల యొక్క అహంకారం కూడా అందులోనే ఉన్నది ఆ రజోగుణంలో. ఈశ్వరుని యొక్క అహంకారం, ఇవన్నీ కూడా రజోగుణంలో ఉన్నాయి. ఆ దివ్య స్వరూపాలు ఏవైతే ఉన్నాయో ఆ దివ్య స్వరూపాలుగా ఉన్నటువంటివన్నీ కూడా అదంతా సత్వగుణం. కాబట్టి మూడు గుణాలు కూడా మాయే కనుక మూడు గుణాలు మాయే కాబట్టి ఈ మూడు గుణాలతో వచ్చినటువంటి జీవ ఈశ్వర జగత్తులు మూడు కూడా లేనివే. లేనివే అంటే భ్రాంతిలో ఉన్నాయి. భ్రాంతి చెందితే భ్రాంతిలో లేని ఉన్నట్టుగా తోస్తున్నటువంటి మాయతో కూడినటువంటి భ్రాంతిలో ఉన్నాయి అన్నమాట. అంటే లేనివి ఉన్నట్టుగా తోచబడుతున్నాయి. భ్రాంతిలో ఉన్నాయి అంటే ఎరుకలో ఉన్నాయి. ఎరుకలో ఉన్నాయంటే కాబట్టి కనుక ఎరుకే ఇదంతా ఎరుకే. ఏంది? ఓంకారముగా ఉన్నటువంటి ఎరుక జీవస్థితికి తీసుకొని వెళ్ళింది. పైన ఉన్నటువంటి స్థితిలో నుంచి ఇంతకుముందు మళ్ళీ చెప్పారు కదా, మొదట ఓంకారం కాటి నుంచి వచ్చినటువంటివన్నీ 5 రకాలుగా పంచవర్ణాలుగా చెప్పారే. అకారం చేత స్థూల సృష్టి, ఉకారం చేత సూక్ష్మ సృష్టి, మకారం చేత బ్రహ్మ సంకల్పము, దాని చేత వల్ల వచ్చినటువంటి మహాకారణ సృష్టి, 4వదిగా ఉండే శుద్ధ చైతన్య పరమాత్మ, మళ్ళా 5వదిగా ఉండేటువంటి తుర్యాతీతం. 4వదిగా ఉండే శుద్ధ చైతన్య పరమాత్మ తుర్యంగా చెప్పబడింది. ఆ తుర్యంగా చెప్పబడిండే దానికే మళ్ళీ ఎప్పుడైనా పుట్టే అవకాశం ఉంది కాబట్టి అట్ట కానటువంటి తుర్యాతీతంగా ఉన్నదేమో అవ్యక్తం, అదేమో ఎప్పటికీ వ్యక్తం కానటువంటి స్థితిలో అది ఉంది. ఈ భ్రమరూప ఎరుక అనేది మళ్ళీ పుట్టే అవకాశం ఉంది కాబట్టి ఎరుక పుడితే అది మళ్ళా తుర్యంలో పరమాత్మ రూపంలో బయటకు వస్తుంది కాబట్టి ఆ పరమాత్మ యొక్క సంకల్పం చేతే ఈ అకారం ఉకారాలు ఏర్పడినటువంటి స్థూల సూక్ష్మ కారణ దేహాలుగా వచ్చినటువంటివన్నీ కూడా దీనికే సంకేతంగా చెప్పారు. దానికి ఓంకారానికి మళ్ళీ ఈ యావత్ సృష్టి అంతా కూడా మళ్ళా ఈ మూడు గుణాలతో కూడినటువంటి జగత్తుగా ఉంది కాబట్టి యావత్ సృష్టి అంతా కూడా మూడు గుణాలతో ఉంది. ఆ మూడు గుణాల్లో తమో గుణంతో ఉండేదంతా జగత్తే, రజోగుణంతో ఉన్నదంతా కూడా అధిష్టాన దేవతలుగా పిలువబడినటువంటి అహంకారము, జీవుల యొక్క అహంకారము అంటే నేననేటువంటిది, మళ్ళీ ఈశ్వరుని యొక్క సమిష్టి అహంకారము, అవన్నీ కూడా ఆ విధంగా ఉంటే ఆ దివ్య రూపాలు ఏవైతే ఉన్నాయో అదంతా ఏమో సత్వగుణంగా ఉంది. ఆ దివ్యత్వంగా భావించబడేటువంటిదంతా ఈ అహంకార రహితంగా ఉన్నటువంటి సత్వగుణంగా ఉంది. మూడు గుణాలు కనుక మాయ కనుక మూడు మాయే కాబట్టి ఈ మూడు గుణాలతో వచ్చినటువంటి జీవ ఈశ్వర జగత్తులు కూడా మూడు కూడా లేనివే అనేటువంటి తేల్చాడు ఇక్కడ. ఆ మూడు కూడా లేనివే, జీవుడు ఈశ్వరుడు జగత్తని మూడుగా చెప్పబడినటువంటివి మూడు గుణాలతో కూడి వచ్చినాయి కాబట్టి ఆ మూడు కూడా లేనివే. లేనివే అంటే భ్రాంతిలో ఉన్నాయన్నమాట. భ్రాంతిలో ఉన్నాయంటే ఎరుకలో ఉన్నాయి కాబట్టి ఇదంతా కూడా ఎరుకే. ఓంకారంగా ఉన్నటువంటి ఎరుక జీవస్థితికి తీసుకొని వెళ్ళింది, తిరిగి దాన్ని తుర్యాతీత స్థితికి తీసుకెళ్ళి చివరికి లేనిదిగా చేసుకుంటున్నాం. కానీ లేకుండా పోవడం లేదు కాబట్టి లేనెరుకలో ఒక భాగము అందుబాటు చేసినటువంటి గురుపాదాన్ని నీ హృదయస్థానానికి వెళ్ళి ఆ చైతన్య స్థాయిలో ఉండి అక్కడ ఆ గురుపాదంతో ఉన్నటువంటి చైతన్యముతో లేనెరుకతో మమేకం కావాలి. కాబట్టి ఇదంతా కూడా ఓంకారంగా ఉన్నటువంటి మూడు గుణాలతో ఉన్నటువంటిదంతా ఎరుకే. ఆ ఓంకారంగా ఉన్నటువంటి ఎరుక జీవస్థితికి తీసుకొని వెళ్ళింది జీవుణ్ణి. కాబట్టి తిరిగి దానిని తుర్యాతీత స్థితికి తీసుకొని వెళ్ళి
చివరకు లేనిదిగా చేసుకుంటున్నాం. తుర్యాతీత స్థితికి తీసుకెళ్ళి మళ్ళా లేనిదిగా చేసుకుంటున్నాం. ఆ లేనిదిగా చేసుకుంటే చివరికి లేనిదిగా చేసుకుంటే కానీ లేకుండా పోవడం లేదు ఆడ. ఆడ కూడా మళ్ళీ లేనెరుకలో ఒక భాగం అందుబాటులో ఉంది గదా! ఆ అందుబాటులో ఉన్నటువంటి గురుపాదాన్ని నీ హృదయస్థానానికి తీసుకెళ్ళి, ఆ లేనెరుకగా ఉన్నటువంటి గురుపాదం, లేనెరుకగా ఉన్నటువంటి పాదం ఒకటుంటే 3 వంతులు ఆ లేనెరుక నుంచి విడివన్నీవై ఎరుక రహితమైనటువంటి స్థితిలో ఉంది. 3 పాదాలు. 4వ పాదమైనటువంటి లేనెరుకగా ఉన్నటువంటి దాంట్లో ఆ గురుపాదాన్ని ఒక భాగం అందుబాటు చేసినటువంటి గురుపాదాన్ని హృదయస్థానానికెళ్ళి, ఆ చైతన్య స్థాయిలో ఉండి, అక్కడ గురుపాదంతో ఉన్నటువంటి చైతన్యముతో లేనెరుకతో మమేకం కావాలి అక్కడ. మమేకం అవ్వడం కోసమే మనం ఆ గురుపాదాన్ని ఆశ్రయించాం. ఈ పంచవర్ణములైనటువంటి అకార, ఉకార, మకార, అర్ధమాతృక, బిందువులు అనేటివి పంచవర్ణములైనటువంటివి. ఇంతవరకు ఇంతకుముందు చెప్పినటువంటి పంచవర్ణములైనటువంటి అకార, ఉకార, మకార, అర్ధమాతృక, బిందువులు అనేటువంటి సర్వవ్యాపకమైనటువంటి అఖండముగా అద్భుతముగా ఉన్నటువంటి తానే అది తానే ఆది కారణముగా అవినాశిగా గోచరించేదిగా ఉంది. తానే ఉంది ఆ విధంగా. అది లేనెరుకతో మమేకం అవడం కోసమే గురుపాదాన్ని ఆశ్రయించాం. ఆశ్రయించిన తర్వాత మళ్ళా పంచవర్ణములైనటువంటి అకార, మకార, ఉకార, అర్ధమాత్రిక బిందువులు అనేటువంటి సర్వవ్యాపకమైనటువంటి అఖండంగా అద్భుతంగా ఉన్న తానే అదై ఉన్నది. తానే ఆది కారణంగా అవినాశిగా గోచరించేదిగా కూడా తానే ఉంది. ఈ విధంగా ఎరుకనే ఇక్కడ వర్ణిస్తున్నారు. ఎరుకనే ఇక్కడ కూడా వర్ణిస్తున్నారు. ప్రాతరేవ హి మానసాంతర్భావయేత్ గురుపాదకం అన్నప్పుడు ఆ పంచవర్ణ రూప ఎరుకంతా కూడా మళ్ళీ మళ్ళీ ఉదయిస్తూనే ఉంటే గురుపాదాన్ని ఆశ్రయించి ఎరుకను సమూలంగా విడిచి గురుకృపతో మళ్ళీ రాకుండా చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ వస్తున్నటువంటి ఆ పంచవర్ణ రూపమైనటువంటి ఎరుకనే ఇక్కడంతా వర్ణించి ఆ లేనిగా ఉన్నటువంటి ఆ ఒక పాదాన్ని మళ్ళీ ఎందుకు పట్టారు అంటే గురుపాదాన్ని ఆశ్రయించి ఈ మళ్ళీ మళ్ళీ ఉదయిస్తున్నటువంటి ఆ పంచవర్ణ రూప ఎరుకే మళ్ళీ మళ్ళీ ఉదయిస్తుంది కాబట్టి ఆ గురుపాదాన్ని ఆశ్రయించి ఏం చేసుకోమని చెప్తున్నా అంటే ఎరుకను సమూలంగా విడిచి గురుకృపతో మళ్ళీ రాకుండా చేసుకోవాలి. గురుపాదాన్ని ఆశ్రయించినందుకు ఏం చేయాలంటే ఎరుకను సమూలంగా విడిచి గురుకృపతో మళ్ళీ రాకుండా చేసుకోవాలి. లేదంటే మళ్ళీ వచ్చే ఆ తుర్యా స్థితిలో ఉన్నటువంటి పరమాత్మ స్థితిలో ఉన్నటువంటిది కూడా మళ్ళీ వ్యక్తమయ్యే అవకాశం ఉంది కాబట్టి తిరిగి రానటువంటి స్థితి కాదు కాబట్టి తుర్యాతీతంగా ఉన్నటువంటి అంటే ఎప్పటికీ కూడా ఇక వ్యక్తం కాకుండా ఉన్నటువంటి తుర్యాస్థిత స్థితిని అనుకొని మళ్ళీ సమూలంగా నాశనం చేసుకునే కోసమే ఆ గురుపాదము అనే దాన్ని ఆశ్రయించి ఉన్నాము. ఆశ్రయించి ఆ గురుకృపతో మళ్ళీ రాకుండా చేసుకోవాలి. అది లక్ష్యం. ఆ ఉదయించినటువంటి ఎరుకని ఒక పాదం లేనెరుకగా ఉన్న బ్రహ్మపాదంలోకి తీసుకెళ్ళి మమేకం చేసుకోవాలి. ఆ పుడుతున్నటువంటి ఆ ఉదయిస్తున్నటువంటి ఆ ఎరుక అనే దాన్ని ఆ ఎరుకని ఒక పాదంగా లేనెరుకగా ఉన్నటువంటి బ్రహ్మపాదంలోకి తీసుకెళ్ళి మమేకం చేసుకోవాలి. గురువు అది ఇది రెండు అయి ఉన్నాడు. గురువేమో అది ఇది రెండు అయి ఉన్నాడు. గురువు ఒకవైపు లేనెరుకగా ఒక పాదం ఉంటే 3 పాదాలలో లేనటువంటి స్థితిలో పొంది ఉన్నాడు ఆల్రెడీ. 2 అయి ఉన్నాడు కనుక ఒక పాదం ఎరుకలో లేనెరుకై ఉండి 3 పాదాలు బయలై ఉన్నటువంటి గురువులేకి చేరి మీరు గనక మమేకమైపోతే ఆ గురువు వలె మీరు కూడా బయలురూపమై ఎరుక విడిచిన వారై ఉంటారు. ప్రతి శ్లోకంలోని 3 పాదాలు కూడా ఎరుక గురించి చెప్తున్నారు. 4వ పాదంలో గురువుని ఆశ్రయించడం వలన ఎరుక వీడి బయలవుతున్నారు అనేటువంటిది చెప్తున్నారు. లాస్ట్లో చెప్తానేటువంటిది ఏంది? ప్రాతరేవ మానసాంతర్భావయేత్ గురుపాదుకం. ఆఖరి పాదంలో
అన్ని 3 పాదాల్లో గురించి మొత్తం ఎరుకే చెప్పి ఆ 4వ పాదంలో మీరు ఆ గురుపాదం పట్టుకుంటే గనక 4వ పాదంలో లేనెరుకగా ఉండి నిన్ను బోధించడానికి వచ్చినటువంటి ఆ పాదాన్ని పట్టుకొని ఆ మిగతా 3 పాదాలు లేనెరుకగా ఉన్నటువంటి బయలై ఉన్నటువంటి రూపమై ఉన్నటువంటి ఎరుక విడిచిన వాడై ఉన్నటువంటి స్థితిలోకి వెళ్ళి గురువు వలె మీరు కూడా ఆ రకమైనటువంటి ఏకమైపోయి ఉంటారు. ఇంకా బయలు స్వరూపంగా ఉన్నటువంటి మళ్ళీ వ్యక్తం కాకుండా ఉన్నటువంటి మళ్ళీ వ్యక్తమయ్యే అవకాశం కూడా లేనటువంటి తుర్యాతీత స్థితిలోకి పోయి ఉంటారు బయలు రూపులకి. కాబట్టి ప్రతి శ్లోకంలోనూ 3 పాదాలు ఎరుక గురించి చెప్తున్నారు. 4వ పాదంలో గురువుని ఆశ్రయించడం వలన ఎరుక వీడి అవుతారు అనేటువంటిది చెప్తున్నారు. ఇక్కడ అన్ని శ్లోకాల్లోనూ 3 పాదాల్లో ఎరుక గురించి వివరిస్తూ 3 పాదాలలో తోచినటువంటిదంతా కూడా ఎరుకంతా కూడా లేనిదని నిరూపించబడినప్పటికీ కూడా ఆ 3 పాదాల్లో ఉన్నదంతా లేనిదేనని నిరూపించబడినప్పటికీ కూడా ఎరుక గురించే చెప్పినప్పటికీ కూడా అదంతా లేనిదని నిరూపించబడినప్పటికీ కూడా అది ఎప్పుడు ఉదయిస్తూ ఉందో అప్పుడు ప్రాతరేవహి అనగా ఎప్పుడు ఎరుక పుడితే అదే ప్రాతకాలము. అట్టి ఎరుకను వీడి బయలును లక్షించి బయలైపోవడం కోసం గురువుని ఆశ్రయిస్తున్నాం. కాబట్టి గురుపాదాన్ని పట్టుకొని గురువు ద్వారా ఎరుకను విడిపించుకొని బయలవ్వాలి. కాబట్టి అది ఈ శ్లోకాల్లోని 4వ పాదం యొక్క అర్థం. 4వ పాదం యొక్క అర్థం అంతా కూడా ఎప్పుడెప్పుడంతా పైన వర్ణించినటువంటి ఎరుక ఏ రూపంలో మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దశరూపక నాదంగా కలలుగా ఏర్పడి మళ్ళీ మంత్రరాజంగా ఏర్పడినటువంటి ఎరుకగా ఏర్పడి సృష్టికి కారణమైనటువంటి దానిగా ఓంకారంగా వివరించబడి ఇప్పటి వరకు చెప్పిందంతా కూడా 3 పాదాలన్నీ కూడా ఎరుక యొక్క వ్యాప్త స్థితిని అంతటినీ వివరిస్తానేటివే. 4వ పాదం ఈ 4వ పాదం ఏంటంటే ఎరుక రహితమైపోయి నువ్వు గురువు యొక్క 4వ లేనెరుక అనే పాదాన్ని పట్టుకొని నువ్వు కూడా గురువు యొక్క స్వరూపాన్ని పట్టుకొని ఆ పాదం ద్వారా ఎరుకను విడిపించుకొని బయలయ్యేకి చెప్పబడింది. కాబట్టి 4 శ్లోకాల్లో 4వ పాదం యొక్క అర్థము సద్గురు ఐక్యమందు సత్శిష్యుని ప్రజ్ఞ శూన్యము కాగా గురువుతో మమేకం కాగానే ఏమవుతోంది. ఆ గురువుతో 4వ గురువు గారి పాదాన్ని పట్టుకొని ఎరుకను విడిపించుకొని బయలేనిచ్చి ఏమవుతుంది అనేదాన్ని చెప్తున్నాడు. ఈ శ్లోకాల్లో 4వ పాదం యొక్క అర్థం ఏమిటి అంటే సద్గురు ఐక్యమందు సత్శిష్యుని ప్రజ్ఞ శూన్యము కాగా. ఆ సద్గురు ఐక్యము ఎట్లా చెందుతున్నాడు? ఐక్యం చెందడం అంటే ఏమిటి? సద్గురువులో ఐక్యం చెందడం అంటే సద్గురు ఆల్రెడీ 3 పాదాలు 3 వంతులు అశరీరుడై ఉన్నటువంటి దాన్ని ఎరిగి 4వ పాదంగా ఉన్నటువంటి శిష్యుడు ఆశ్రయించే శిష్యుణ్ణి లేనెరుక బోధించడానికి ఉన్నటువంటి లేనెరుకలోనే ఉన్నా కూడా ఆ 4వ పాదంగా అది లేనెరుక అనేది తెలియబడి ఉన్నటువంటి ఆ గురువు యొక్క 4వ పాదం ద్వారా ఏం తెలియమంటున్నాడంటే సద్గురు ఐక్యం చెందేటప్పుడు ఈ సత్శిష్యుని యొక్క ప్రజ్ఞ కూడా ఏ ప్రజ్ఞ? లేనెరుకగా తోచినటువంటి ప్రజ్ఞ అనేటువంటి ప్రజ్ఞ కూడా శూన్యమైపోయి శిష్యునికి ఉన్న ప్రజ్ఞ శూన్యమైపోయి గురువుతో మమేకం కాగానే ఏమవుతుందంటే సత్శిష్యుని యొక్క ఎరుక సత్శిష్యుని యొక్క ప్రజ్ఞ లేకుండా పోతుంది. ఎరుక ప్రజ్ఞ రెండూ లేవు. గురువు గారిలో ఏకమై ప్రజ్ఞ శూన్యమైంది. తెలియబడినటువంటి జ్ఞానం అంతా కూడా లేకుండా జ్ఞానము అజ్ఞానం అనేటువంటి రెండుగా తోచినటువంటిది లేదు. ఇంకా ఈ ప్రజ్ఞ శూన్యమైంది. తెలియబడినటువంటి ప్రజ్ఞ సత్శిష్యుని యొక్క ఎరుక కూడా లేకుండా ప్రజ్ఞ లేకుండా పోతుంది. కాబట్టి గురువు యొక్క అనంత ప్రజ్ఞలో చేరి గురువులో ఉన్నటువంటి ప్రజ్ఞ ఏంటి? అనంత ప్రజ్ఞగా ఉన్నటువంటి దాంట్లో చేరి లేకుండా పోతుంది. గురువుకు ప్రజ్ఞ ఉంది అంటే మరి ప్రజ్ఞ ఉంటే మళ్ళీ ఎరుక ఉంది అంటే లేదు. 3 వంతులుగా ఉన్నటువంటి తాను అశరీరుడుగా ఉన్నటువంటి లేనెరుకగా ఉండే ఒక వంతుగా లేనెరుకగా ఉంటే 3 వంతులు తాను బయలు స్వరూపమై ఉన్నప్పటికీ కూడా అఖండంగా ఉన్నటువంటి దాంట్లో ఏం చెప్పారు? అనంత ప్రజ్ఞలో ఉన్నటువంటి దాంట్లో చేరి ఒక పాదం ఆశ్రయించడం ద్వారా
తాను ఆ విచారణ అంతా చేసి మళ్ళీ గురుస్వరూపంగా మారిన తర్వాత ఏమవుతుందంటే ఆ 3 వంతులుగా ఉన్నటువంటి ప్రజ్ఞే లేనటువంటి స్థితిలోకి పోయి లేకుండా పోతుంది. పాలు వేరుగా నీళ్లు వేరుగా ఉన్నప్పుడు 2 ఒకటిగా లేవు. పాలు వేరుగా ఉన్నప్పుడు, నీళ్లు వేరుగా ఉన్నప్పుడు 2 ఒక స్వరూపం కనపడలే. ఇవి నీళ్ళనేటివి, అవి పాలనేటివి కనపడుతున్నాయి. నీళ్ళని తీసుకెళ్ళి పాలలో కలిపితే, నీళ్ళని తీసుకెళ్ళి ఆ పాలలోకి కలిపితే, శిష్యుని యొక్క ప్రజ్ఞ తీసుకెళ్ళి గురువు యొక్క అనంత ప్రజ్ఞలో కలిపితే, అప్పుడు శిష్యుని ప్రజ్ఞ లేనిదైపోతుంది. నీళ్లు కనపడుతున్నాయా ఇప్పుడు? పాలలో అంతర్భాగమై ఉన్నాయి. నీళ్ళు కూడా పాలలో అంతర్భాగంగానే ఉన్నాయి. కానీ ఇక్కడ నీళ్ళనే రూపం మారిపోయాయి. అది లేనిదైపోయి పాలలో కలిసిన తర్వాత అవి నీళ్ళ పాలు కానిగాక దాన్ని పాలే అంటారు తప్ప నీళ్ళనే భావం లేదింక. ఆ గురువు యొక్క అనంత ప్రజ్ఞలో శిష్యుని యొక్క ప్రజ్ఞ కలిసిపోయి లేనిదైపోయి శిష్య ప్రజ్ఞ లేనిదిగా అయిపోతుంది. కాబట్టి ఆ రకంగా ప్రజ్ఞ అనేటువంటి ఎరుక శిష్యునిలో లేకుండా పోతుంది అనేటువంటిది వాటికి చెప్పారు. ఇంకా మిగిలింది రేపు సమయం సరిపోయింది కాబట్టి చెప్పమ్మా, మంగళం చెప్పమ్మా. చెప్తాను సార్, మీట్ రాలేదు. చెప్తా సార్, మీట్ రాలేదు, ఇది చెప్తా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ పూర్ణానంద పుల్లయారులకు జై. శ్రీ విరహితానంద వెంకటదాసారులకు జై. శ్రీ విష్ణానంద కృష్ణమూర్తారులకు జై. గురు భక్త మండలికి జై. గురు పరంపరముకు జై. జై గురు స్వామి.